ఇప్పుడు మీరు చెప్తా ఉంటే అంటే ఆయన రిపోర్ట్ ఏమో ఆయనకు పూర్తిగా అర్థమైందా అర్థం కాలేదా అంటే ఇంకా రిపోర్ట్ బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ మంత్రులు చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుతా ఉన్నాం. అంటే ఆయన మాట్లాడాడు కాబట్టి నమ్ముతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అలాగే ఒక ముక్క తీయలేదు, ఒక ముక్క పెట్టలేదు, ఆయన ఇచ్చిన మాటలను యాజిటీస్గా మీకు వాళ్ళు ఇస్తున్నా అన్నాడు. నిజమే అయితే కనుక అది ఘోష్ గారు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ రిపోర్ట్ కూడా నిలబడదు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక చర్చ జరిగినా కూడా హైకోర్టులో మాత్రం దాన్ని కొట్టేస్తారు. సో ఈ రిపోర్ట్ మీద కూడా వీళ్ళు లీగల్ ఫైట్ చేసే అవకాశం ఉంటుందా? పోయింది ఇప్పుడు హరీష్ రావు గారి కేసు అంటే వీళ్ళు పోయింది రిపోర్ట్ మాకు ఇవ్వండి, రిపోర్ట్ రద్దు చేయమని పోయారు. రిపోర్ట్ రద్దు ఆయన ఎందుకంటే అది అంత ఇల్లీగల్ గా చేశాడు. ఘోష్ గారి మీద డైరెక్ట్ అటాక్. అది ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసుకోవడానికి అడగలేదా వీళ్ళు? ఏమని అడిగారు? లేదు ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏదైతే ప్రభుత్వం బయట పెట్టిందో నమ్ముతారు కదా. ప్రభుత్వం పెట్టింది, ప్రభుత్వం గవర్నమెంట్ మొత్తం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం అందరూ పూర్తి క్యాబినెట్ ఉండి అందులో ఒక ఆరోపణ ఏం చేశారంటే చీఫ్ సెక్రటరీని మేము రిపోర్ట్ అడిగినా ఇవ్వలేదు, మా మీద ఇట్లా బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు, మా ప్రతిష్టకి ఇమేజ్ కి దెబ్బతలిగే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదులో ఉంది. కానీ అసలు అటాక్ అంతా ఏంటంటే పిసి ఘోష్ గారు అది చట్ట విరుద్ధమైన కమిటీ ఫస్ట్ వాళ్ళు అడిగింది. తర్వాత ఆయన పరిధి దాటి వ్యవహరించాడు. ఎట్లా చట్ట విరుద్ధమైన కమిటీ అవుతుంది? ఆ జ్యుడిషియరీ కమిటీ అని చెప్పారు. ఆ ఎంక్వైరీ కమిషనర్ యాక్ట్ కింద జ్యుడిషియరీ కమిటీ కాదు. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినప్పుడు అది అవుతుంది. ఏదైనా ఇంకోటి విచారణ వాళ్ళకి ఇచ్చింది ఇరెగ్యులారిటీస్ ఏంటని చెప్పమని. అంటే ఆ సాక్ష్యాధారాలు ముందు పెట్టాలి, అంతేగాని దోషాన్ని ప్రకటించే హక్కు ఎక్కడ దానికి? కేసీఆర్ గారిని ఒక దోషిలాగా చూపెట్టినట్టు కనబడ్డది హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని. దాని ఆధారంగా ఈ ఫర్దర్ ఎంక్వైరీ జరగాల్సిందే తప్ప అరెస్టులు కానీ ఇంకోటి కానీ ఉండటానికి లేదు. ఇది ఏంటంటే కేసీఆర్ గారిని మరో ఏడాదో రెండేళ్ళలో ఆయన దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి గారికి ఇది ఉపయోగపడుతుంది అస్త్రంగా. రెండవది ఏంటంటే ఇది విచారణ జరిగినంత కాలం. రెండవది ఏంటంటే ఆయన మిస్టర్ డైవర్షన్ కదా, కాబట్టి ఆయన అష్యూరెన్సెస్, ఆయన ఇచ్చిన హామీలు ప్రజలు కాసేపు మర్చిపోవడానికి, ఇది పక్కదారి పట్టేయడానికి ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన వెతుక్కుంటూ ఉంటాడు. ఇవన్నీ ఉపయోగపడతాయి ఆయనకి. ఓకే సరే, ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అది ఇల్లీగల్ అని చెప్తా ఉన్నారు, అది చట్ట విరుద్ధం అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ పెడతా ఉన్నారు రేపు సుదీర్ఘంగా దీని మీదనే. అంటే రేపటి రోజున మాగంటి గోపీనాథ్ గారికి సంతాపం తెలిపేసి వాయిదా వేసిన ఎల్లుండి నుంచి మాత్రం దీని మీదనే బిజినెస్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. పెట్టనే అండి, కాకపోతే వాళ్ళు వీళ్ళని మాట్లాడిస్తారని నేను అనుకోవట్లేదు. అడుగడుగును అడుగుతారు, ఈ గతంలో చేసినట్టే అవమానపరిచే విధంగా మాట్లాడతారు. దీనికి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే బహుశా వాళ్ళను ఎక్స్పెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళను ఎక్స్పెల్ చేసేసి ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో రికార్డులోకి ఎక్కాలి కాబట్టి కేసీఆర్ను పిసి ఘోష్ గారు అన్న మాటలన్నీ కూడా మళ్ళీ మాట్లాడి ఆ రికార్డులోకి ఎక్కేటట్టుగా చేసుకుంటారు. అంతకుమించి జరిగేది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక చర్చ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే మంత్రులు క్యాబినెట్ మీటింగ్ పెట్టక ముందుకే ఆ రిపోర్టు పూర్తి స్థాయిలో రాకముందుకే ఒక వర్గం మీడియా, ఒక ఛానళ్ళు కొంత ఏం ప్రచారం చేసినాయంటే దీని మీద సిట్ ఏర్పాటు అవుతుందని, దీంట్లో హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని, అలాగే కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టచ్ చేస్తారు ఈ విషయంలో అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా అలాంటి చర్చ నడుస్తూ ఉంది. అంటే ఈ కేసులు అనేవి పొలిటికల్. నిజంగా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళను అరెస్ట్ చేయకపోవచ్చు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి చేతిలో అధికారం ఉంది కాబట్టి, పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి ఆయన ఏదైనా చేయొచ్చు. ఒక అనవసరమైన దానిలో అరెస్ట్ చేయొచ్చు, అర్హత లేకున్నా అరెస్ట్ చేయాల్సిన దానిలో అరెస్ట్ చేయకుండా వదిలేయచ్చు. కాబట్టి అరెస్ట్ చేయాలన్న వద్ద అనేది పొలిటికల్ డిసిషన్. ఇక్కడ సిట్ కానీ ఇంకోటి కానీ ఎంక్వైరీ వాళ్ళు వేస్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేయొద్దని ఎవరు చెప్పరు, బట్ సవ్యంగా జరగాలనుకుంటారు. ఎంక్వైరీ పిసి ఘోష్ లాగా జరగకూడదు, సవ్యంగా జరగాలి అనుకుంటారు.